Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. నారదుడు భగవంతుడగు అనంతుని యశస్సును గానము చేయుట. నరకము యొక్క పేర్లు. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. మహానుభావుడగు నారదుడు సనాతన పురుషుడు. ఇతనిని బ్రహ్మమానస పుత్రుడని చెప్తారు. ఒకసారి ఇతడు బ్రహ్మసభకు వెళ్ళాడు. అక్కడ భగవంతుడగు అనంతుని ఆరాధించుచు ఆ స్వామి మహిమను గానం చేయసాగాడు. ఆయన దర్శనమును పొంది జగదుత్పత్తి స్థితి లయములకు హేతుభూతుడు, సత్వాది ప్రాకృతిక గుణములందు తన పనులు చేసుకొను దక్షతను పొందును. ఆయన రూపము అనంతము, అనాది. తాను అనేక విధములైన ప్రపంచాత్మక జగత్తును ధరించును. అట్టి భగవంతుడగు సంకర్షణుని రహస్యమును ఎవరైనా ఎట్లు తెలుసుకొనగలరు? ఆయనలో సదసదాత్మకము అనగా కార్యకారణభూతమైన సమస్త ప్రపంచము భాసమానమై ఉన్నది. స్వజనములను వశపరుచుకొనుటకు చేసిన ఆ స్వామి పరాక్రమము లీలామయము. దానినే మృగరాజగు సింహము అలవరుచుకొనెను. ఆ భగవంతుడగు సంకర్షణుడు మనలను అనుగ్రహించుచు మీ పరమశుద్ధ సాత్విక స్వరూపమును ధరించెను. ఎవరైనా దుఃఖితుడు పతనోన్ముఖుడైన వ్యక్తి అనాయాసముగా అపహాస రూపమున తాను వినిన ఆ స్వామి పేరు ఉచ్చరించినచో వాని పాపములన్నీ నశించును. అటువంటప్పుడు భగవంతుడగు శేషుని వదిలి ముముక్షువులు ఇతర దేవతలను ఎట్లు శరణుజొచ్చెదరు? భగవంతుడైన ఈ శేషునకు 1000 తలలు కలవు. అనంతుడగుట వలన ఈ స్వామికి అపార పరాక్రమము కలదని చెప్తారు. పర్వతములు, నదులు, సముద్రములు, సమస్త ప్రాణులతో సుశోభితమైన ఈ భూమండలమును ఈతడు తన ఒక తల మీదనే నిలిపి ఉన్నాడు. అది ధూళి యొక్క సూక్ష్మ కణముగా భాషించుచుండును. సహస్రజిహుడైనను సమస్తమునందు వ్యాపించిన ఆ ప్రభు ప్రభావమును వర్ణించలేడు. ఆ ప్రభు సాటిలేని శక్తితో శోభిల్లుచుండును. భగవంతుడగు అనంతుని అనంత పరాక్రమమునకు అతిశయించిన గుణముల ప్రభావములకు హద్దులే ఉండవు. ఆయన రసాతలమునందు పరమ స్వతంత్రుడై విరాజిల్లుచుండును. చరాచర జగత్తు యొక్క స్థితి నిరాటంకముగా కొనసాగవలెనను ఆకాంక్షతో ప్రభువు లీలగా ఈ పృథివిని ధరించును. మునివర, తమ తమ కర్మలకు అనుగుణముగా మానవులు ఉచ్చనీచగతులను పొందుతూ ఉంటారు. దీనినే కర్మ పరిపాకమని అంటారు. నీవు దీనిని తెలుసుకొనగోరినచో నేను తెలుపుటకు సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రసంగమును వినుము. నారదుడు చెప్తున్నాడు. ప్రభు, మానవుల విచిత్రగతుల యథార్థ రహస్యమును నాకు దయతో తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. నారద, కర్మలొనరించు కర్త యొక్క శ్రద్ధకు అనుగుణముగానే వాని గతులు కూడా వేరువేరుగా ఉంటాయి. శ్రద్ధయందు కూడా 3 విధములైన భేదములు ఉంటాయి. అందువలన వాటి ఫలములందు కూడా భిన్నత్వం ఉండుట స్వాభావికము. కర్తయందు సాత్విక శ్రద్ధ ఉన్నచో కర్మఫలము సుఖప్రదమైన గతిని కలిగించును. రాజస శ్రద్ధ కష్టమును కలిగించు గతిని ఆపాదించును. తామస శ్రద్ధ ప్రభావము కర్తకు దుఃఖమును కలిగించును, అతనిని మూర్ఖునిగా చేయును. శ్రద్ధల తారతమ్యముల చేత ఫలమునందు కూడా వైచిత్యము ద్యోతకమగును. విప్రవర, మాయ అనాది. దీని ప్రభావమున చేయబడు కర్మలే గతులకు ఉత్పాదకములగును. ఈ గతులు వేల సంఖ్యలో ఉన్నవి. నారద, త్రిలోకములలో దక్షిణ దిశయందు అగ్నిశ్వాత్తులు అను పేరుగల పితృగణములు ఇతర పితరులు కూడా నివసిస్తారు. ఈ స్థలము పృథివికి క్రింది భాగమున అతలలోకమునకు పైభాగమున ఉంది. వీరు సత్వస్వరూపులు. సమాధియందు స్థితులై వీరు తమ వంశజులకు శుభము కలగవలయునని కోరుకుంటారు, ఆశీర్వదిస్తారు. ఇచ్చటనే ఇతరులకు ప్రభువు భగవంతుడగు యమరాజు కూడా నివసిస్తారు. తన కర్తవ్యమును సిద్ధింపచేయుటకు ఇతడు అనేక పురుషులను నియమించును. ఆ పురుషులు మరణించిన ప్రాణులను ఇక్కడకు తీసుకుని వస్తారు.
భగవంతుని ఆదేశానుసారము దండ విధానమును అమలుపరచుట యమరాజు యొక్క ప్రధాన కర్తవ్యము. తన గణములతో కూడి ఆయన జీవులను విచారించును. కర్మదోషములకు అనుగుణముగా ప్రాణులకు తగిన దండన విధించును. ఆ స్వామి పరమజ్ఞాని. తన గణములను ఎల్లవేళలా సావధానులను చేయుచుండును. ఆయా స్థానములలో నియమితులైన సమస్త గణములు ధర్మరహస్యములను సంపూర్ణముగా ఎరిగినవారే. ఆ స్వామి ఆజ్ఞను నిరంతరము పాలించుచుందురు. నారద, నరకముల సంఖ్య 21 అని చెప్పబడింది. కొందరు దీనిని 28గా పరిగణిస్తారు. నేను వీటిని క్రమంగా వివరించదను వినుము. ఇవి తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రము, సూకరముఖము, అంధకూపము, కృమిభోజనము, సందంశము, తప్తసూర్మి, వజ్రకంఠక శాల్మలి, వైతరిణి, పూయోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షణము, సారమేయాదనము, అవీచి, అయఃపానము, క్షారకర్ధమము, రక్షోదన భోజనము, శూలప్రోతము, దందసూకము, అవటారోధము, పర్యావర్తనము, సూచీముఖము. ఈ పేర్లు గల 28 నరకయాతనలను అనుభవించు స్థానము ఇది అని చెప్పబడింది. ప్రాణులు తమ తమ కర్మలను బట్టి యాతనా శరీరములను పొంది ఆయా నరకములను పొందుటకు బాధ్యులవుతారు. శుభం. Subscribe and share my channel Sudarsana.